నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. విజయ్తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். రబీ ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. గత ఏడాది కంటే అధికంగా దిగుమతులు రావడంలో అందుకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తుంది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి సాధించడమే కాకుండా రికార్డు స్థాయిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పర్యవేక్షించారు. రామవరపాడు, గొల్లపూడి ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించిన ఆయన ధాన్యం కొనుగోలు తీరును మరియు తేమ పరీక్షించే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రిటైల్ జ్యువెలరీ సంస్థ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలోని తమ షోరూంలో ప్రతిష్టాత్మకమైన మైండ్ డైమండ్ షోను శనివారం ఘనంగా ప్రారంభించింది. మే 9 నుండి మే 17 వరకు ఈ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మార్కెటింగ్ మేనేజర్ కౌసిం వెల్లడించారు. విజయవాడ వాసులు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని సరికొత్త వజ్రాల శ్రేణిని వీక్షించాలని సంస్థ ప్రతినిధులు కోరారు. విజయవాడలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైండ్ డైమండ్ షోను సంస్థ ప్రతినిధులు మరియు ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు ఈ షో జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ నేటి నుంచి మే 17 వరకు మైండ్ డైమండ్ షో ఉంటుందన్నారు. వివాహ వేడుకలకు నిత్యం ధరించేందుకు మరియు ప్రత్యేక సందర్భాల కోసం రూపొందించిన అద్భుతమైన డైమండ్స్ ఆభరణాలను ప్రదర్శనలకు ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష, ఆర్ సౌమ్య, పి సుధా, కె నందిని, మల్బార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు 9th నుంచి 17th వరకు మైండ్ డైమండ్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది. సో ఈ డైమండ్ షోలో మనకి ఏంటంటే లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని 1 lakh బడ్జెట్ నుంచి అప్ టు 20 lakhs వరకు డైమండ్స్ నెక్లెస్ అనేది ఆఫర్స్ పెట్టడం జరిగింది. సో డైమండ్ వాల్యూ కూడా అప్ టు 20% ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి లాంచింగ్ మన కస్టమర్స్ ఎవరైతే డాక్టర్ మిరన్స్ ప్రత్యక్ష మరణంలో మనం లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం సిద్ధం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మలబార్లో ఉందండి. సో 9 days మాత్రం అవైలబిలిటీ ఉంటాయి, డైమండ్స్లో కానీ, ప్రీషియస్లో కానీ, అన్కస్లో కానీ. సో ప్రతి ఒక్కరు ఈ ఒక్కొక్క అవకాశం సిద్ధం చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరిపోతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు 9th నుంచి 17th వరకు మైండ్ డైమండ్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది. సో ఈ డైమండ్ షోలో మనకి ఏంటంటే లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని 1 lakh బడ్జెట్ నుంచి అప్ టు 20 lakhs వరకు డైమండ్స్ నెక్లెస్ అనేది ఆఫర్స్ పెట్టడం జరిగింది. సో డైమండ్ వాల్యూ కూడా అప్ టు 20% ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి లాంచింగ్ మన కస్టమర్స్ ఎవరైతే డాక్టర్ మిరన్స్ ప్రత్యక్ష మరణంలో మనం లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం సిద్ధం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మలబార్లో ఉందండి. సో 9 days మాత్రం అవైలబిలిటీ ఉంటాయి, డైమండ్స్లో కానీ, ప్రీషియస్లో కానీ, అన్కస్లో కానీ. సో ప్రతి ఒక్కరు ఈ ఒక్కొక్క అవకాశం సిద్ధం చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరిపోతుంది. నేను డాక్టర్ జాస్తి ప్రత్యూష అని మాట్లాడుతున్నాను. మన మలబార్ మైండ్ డైమండ్స్లో 9వ తారీఖు నుంచి 17వ తారీఖు మే వరకు 7 రోజులు డైమండ్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నడుస్తుంది. ఈ ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నిటిని చూసి మీరు కూడా పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాము. సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్, మలబార్ డైమండ్స్. డాక్టర్ ప్రత్యూష. Everyone, so my name is Sudha and Malabar Gold and Diamonds లో 9th to 17th వరకు డైమండ్స్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో మస్ట్ వాచ్, ప్రతి ఒక్కరు కూడా ఇది విజిట్ చేయండి, చూడండి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 123 మంది లబ్ధిదారులకు 77,47,637 విలువైన చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్ఎస్పి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆల వెంకట గోపాలకృష్ణ, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు, దొంతు చిన్న, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ పాలడుగు మల్లికార్జునరావు, బోడపాటి రవి, కొందేటి చంద్రశేఖర్, బెజవాడ నాగేశ్వరరావు, కోసరాజు సాయిరాం, మేడపల్లి రమ, చల్లగుల్ల సందీప్, బుస్సె నాగప్రసాద్, చల్లగాలి సునీల్, కలతోటి శ్రీనివాసరెడ్డి, బేతాల ప్రమిళారాణి, మాధు శివరాం ప్రసాద్, అట్లూరి నాని, పోతినేని రామకృష్ణ, తంగిరాల శ్రీనివాసరావు, సూరిబైన రాంబాబు, బండి భాస్కర్, వేగే కృష్ణారావు, తోమాటి సాంబశివరావు, కడియాల రాజశేఖర్, కొల్లూరు చంద్రకాంత్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశాల పేరుతో గప్పాలు కొడుతున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు, ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఒక మంచి సంస్కరణ అయినా తెచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. యాంటీ ఇంకంబెన్స్ తీవ్రంగా పెరుగుతుంది. నేను అనేక ప్రభుత్వాలను చూశాను. 2 సంవత్సరాల్లో ఇంత యాంటీ ఇంకంబెన్స్ ప్రభుత్వ వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో 7 కలెక్టర్ల సమావేశం పెట్టాడు. ఈ కలెక్టర్ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించటం, దానిలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం, వారికి ఏదో చెయ్యాలని ఉద్బోధ చేయటం, ఒక్కటి కూడా ఈ 7 సమావేశాల్లో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. 7 సమావేశాలు మాత్రం చాలా ఆర్భాటంగా చేశారు. మొదటి కాన్ఫరెన్స్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సమర్థులకే ప్రోత్సాహం. ఎవరు సమర్థులు? కలెక్టర్లు సమర్థులైతే వారికి ప్రోత్సాహం అంట. వాళ్ళు సమర్థులేగా. ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వడపోసి వారిని సమర్థులు కాబట్టే ఐఏఎస్ ఇచ్చారు, ఐపీఎస్ కూడా ఇచ్చారు. సమర్థులు అంటే ఏంటో తెలుసా? మేము చెప్పింది చేయాలి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు వెళ్ళకూడదు, వాళ్ళు ఐపీఎస్ అలాంటి వాళ్ళు సమర్థులు. అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తా అంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఐఏఎస్ వాళ్ళని కూడా అంతే. మేము ఎవరికి భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి, చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. రెండో కాన్ఫరెన్స్ పరిపాలనలో వేగం పెంచండి. పరిపాలనలో వేగం పెంచాలంటే మరి ఏంటో మరి నాకు అర్థం కాల. నువ్వు పెంచాల్సింది మీరు మీ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఐఏఎస్, ఐపీఎస్. జగన్ జమానాలో జరిగినవన్నీ దాడులు, దారుణాలేవని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు. 2500 మంది టీడీపీ కార్యకర్తలను పుట్టన పెట్టుకున్న జగన్ సోషల్ మీడియా గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. రపారపా అని రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను హింసించారన్నారు. అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు నోళ్లు పారేసుకున్నా ఎందుకు ఆపలేదన్నారు. హద్దు అదుపు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇప్పుడు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. సొంత చెల్లి పుట్టుక గురించి నీచంగా పోస్టులు పెట్టిన వారికి మద్దతు పలికిన చరిత్ర జగన్దే అని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు, అర్థం లేనటువంటి ఆరోపణలు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాలో తన చెల్లి గురించి, తన తల్లి గురించి, బాబాయ్ గురించి, బాబాయ్ పిల్లల గురించి, బాబాయ్ అల్లుడి గురించి, బాబాయ్ కూతురి గురించి అసభ్యకరంగా అర్థం లేనటువంటి రాతలు రాసి ప్రచారం చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి విషయం వాస్తవం కాదా? మీరు ఇవాళ సోషల్ మీడియా గురించి, పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడూ కూడా ఏ ఆడవాళ్ళని కించపరచలేదు, ఎవరిని ఇదే లేదు. మా పథకాలు మేము ఇచ్చేస్తాము, మీ రౌడీజాన్ని ప్రచారం చేస్తాం తప్ప ఎవరిని కించపరచలేదే. మీ సోషల్ మీడియాని మీ ఇంట్లో వాళ్ళే సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయే. సాక్షాత్తు నీ సోదరి షర్మిల గారే నువ్వు సోషల్ మీడియాలో మీద అసత్య ప్రచారం చేయిస్తున్నావు అని మీడియా ముందుకు వచ్చి చెప్పిందే. మీరా సోషల్ మీడియా గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేది? మీరు ఈరోజు సోషల్ మీడియా, పోలీసుల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి
2019 నుంచి 2024 వరకు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనుకుంటున్నారు. మీరు కృష్ణా జిల్లా ఉయ్యూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్ సైడ్ పార్క్ చేసి ఉన్న బైక్లను గుద్దుకుంటూ కారు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో సైకిల్పై వెళ్తున్న బాలుని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. हॉस्पिटल मार्केट क्या नहीं सो पिल्लोड अక్కడ ఉన్నాడా గ్రేస్ హాస్పిటల్లో సైకిల్ షాపు బొల్లుగూడ కొట్టుకుంటారు పిండి మారడం అక్కడ కొడిపోయారు ఇక్కడ పడింది మాట अपना बच्चा छोड़ो రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. రసాయనం లేని ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తుంది. అందులో భాగంగా విజయవాడలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ప్రకృతి సేద్య ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎస్ఎల్వి గ్రిల్ విల్లాస్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధించడంలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామ్మా ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది
ఇంకొక మనకి ఏడాది ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విలాస్లో ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళగా పండించుకోవడానికి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకి కూడా మనం రెడీ చేయాలి. ఎస్పెషల్లీ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము ఒక చెక్ చేసాం, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఏదైనా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళు ఫుడ్, పాలు ప్యాకెట్, ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఈరోజు టెర్రస్ గార్డెన్ని ఎంకరేజ్ చేసుకుని 30% ఆఫ్ కల్టివేషన్ వాళ్ళు టెర్రస్ గార్డెన్ త్రూ చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఈరోజు మనకి రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మనం ముఖ్యమంత్రి గారికి మేము చెప్పినప్పుడు కూడా చెప్పాం, ఏదైతే మనకి స్ట్రీట్ ఫుడ్స్ మనకి ఉంటాయి మనం ఎంకరేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలోనే నైట్ 9 అయ్యేసరికి నైట్ ఫుడ్ పెడతాం. ఆ నైట్ ఫుడ్లో కూడా ఈ నేచురల్ ఫార్మ్తో తయారు చేసిన ఉత్పత్తుల్ని కనుక మనం ప్రొజెక్ట్ చేయగలిగితే ఒక 50% చాలామంది ముందుకు వస్తారు. నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి రైతులు కూడా మనం ఒక భరోసాని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా కూడా గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఉర్దూ భాషకు అత్యంత ప్రాధాన్యత కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ షారుఖ్ షిబ్లీ. శనివారం నాడు కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో రాష్ట్ర అహ్లీ సున్నాత్ జమాత్ ఆధ్వర్యంలో ఆవో ఉర్దూ సిక్కో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షారుఖ్ షిబ్లీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉర్దూ లెర్నింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం షారుఖ్ షిబ్లీ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదని, రాష్ట్ర ద్వితీయ భాష అయిన ఉర్దూను ప్రాచుర్యంలో తీసుకురావాలన్న సంకల్పంతో ఆవో ఉర్దూ సీకో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అఫ్సర్, కోఆప్షన్ సభ్యులు షేక్ మహబూబ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఉమామహేశ్వర్, స్థానిక నాయకులు బయ్యారాం, కొత్తపల్లి ప్రకాష్, కుమారి శ్రీను, ముస్లిం మత పెద్దలు అఫ్సర్ జమా, అర్షదుల్ ఖాద్రీ, ముఫ్తీ హమీద్ రజా, ఇంతికాబ్ తదితరులు పాల్గొన్నారు. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమల పొది నుండి, అదేవిధంగా మా గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా మన పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారి యొక్క సలహాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమానికి జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ, ఇన్ని 50 సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడాను ఉర్దూ భాష కోసము ఒక లిటరరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది లేదు. అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఫస్ట్ పుస్తకం అంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఉర్దూ భాషాభివృద్ధి కోసము ఎంతమంది ఏ రకంగా పాటుపడ్డారనేది ఇది అదొక్కటే నిదర్శనం. ఈ రోజున ఈ పుస్తకానికి ఆ ఉర్దూ సీఖ్ అన్న పుస్తకం తీసుకొచ్చి దాదాపు 25,000 కాపీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్, అంటే ఇది కేవలము ఒక భాష అనేది ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికి చెందినది ఏమాత్రం కూడాను కాదు, ఇది అన్నిటికీ కూడాను అందరికి కూడాను చెందుతుంది అని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఉర్దూ భాష నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనేక చోట్ల దాదాపు 200 పైగా సెంటర్లలో ఈ రోజున ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఇక్కడ కొండపల్లి షాబుఖారీ బాబా దర్గా ఆస్థానంలో మన పెద్దలు అల్తాఫ్ రజా గారి యొక్క సహకారంతో ఇక్కడ ఒక ఘనంగా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉర్దూ భాష నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మత పెద్దలు మరియు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ పెద్దలు అందరూ కూడాను ఇక్కడకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికన్నా ముందు నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను, అదేంటంటే ఉర్దూ భాషాభివృద్ధి కోసం మొత్తం దేశంలో ఏదైనా ఒక పేరు చెప్పండి ఉర్దూ భాష అభివృద్ధి కోసం పనిచేశారు అంటే కనుక ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆ పేరే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో రెండో పేరు ఏదైనా చెప్పండి అంటే కానీ ఇంకో రెండో పేరు కూడాను మీకు చెప్పేటటువంటి అవకాశం మరి
ఆస్కారం కానీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అందుకోసమే మేము ఆయన్ని ఉర్దూ భాషాభిమానులు మేమందరం కూడాను మొహసినే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేమందరం కూడాను పిలుచుకుంటాము. ఉర్దూ భాషకి ఆయన చేసినటువంటి సేవలు విలువ కట్టలేంది. కాబట్టి రానున్న రోజుల్లో ఉర్దూ భాష తరపు నుంచి, ఉర్దూ అకాడమీ తరపు నుంచి కేవలం భాషాభివృద్ధి కోసం మాత్రమే కాకుండా సాంకేతికంగా అంటే ఏదైతే మా యొక్క కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయో ఈ కంప్యూటర్ సెంటర్స్లో కూడాను DTP నేర్పించడానికి కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే గూగుల్ జెమినీ లాంటిటువంటి ఏదైతే నూతన ఏదైతే మన టెక్నాలజీ ఉందో ఈ టెక్నాలజీ సైతం కూడాను ఈ పిల్లలకి నేర్పించి తద్వారా ఏంటంటే వారికి అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అనేది దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడాను దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి DTP సెంటర్స్ కూడాను ఉర్దూ అకాడమీ తరపు నుంచి గత 20 సంవత్సరాల నుంచి లేనటువంటి కంప్యూటర్లని ఇప్పుడు అల్హమ్దులిల్లా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఇమీడియట్గా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి ఇమీడియట్గా రిలీజ్ కూడా చేశారు. ఇంకో 10-15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడాను నూతన అత్యాధునికమైనటువంటి కంప్యూటర్లను సైతం కూడాను ఈ కంప్యూటర్ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియచేయడానికి కూడాను నేను గర్విస్తూ మీ అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాష గుర్తింపు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందు చూపున్నటువంటి, ఎందుకంటే అనుభవజ్ఞులు ఎక్కడో అభివృద్ధి అక్కడే అన్నారు. అభివృద్ధి చెందాలంటే అనుభవం కావాలి. ఆ అనుభవంతో కూడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఉర్దూ భాషకు గుర్తింపు రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలని పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని రాష్ట్రానికి ఉర్దూ భాష బాధ్యతలు అప్పచెప్పారు. దీనికి వారికి పూర్తిగా ధన్యవాదాలు అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే లోగోలో ఉర్దూ భాష ఉంటుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లోగో ఉందో, ఏదైతే గవర్నమెంట్ లోగో ఉంటుందో ఆ లోగోలో ఇంగ్లీష్ ఉర్దూతో పాటు ఉర్దూ భాష కూడా పెడతారని ఆశిస్తున్నాం. అది కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఫారూక్ షుబ్లీ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మంత్రివర్యులకు, అట్లాగే వెనకుండి పూర్తిగా నడుపుతున్నటువంటి సింహం టీడీ జనార్దన్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.